UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. లావణ్య అంత కాన్ఫిడెన్స్‌గా చెప్తుంది. మధ్యలో మస్తాన్ సాయి అనే వ్యక్తి వల్ల కూడా ఈ కొన్ని ఇష్యూస్ అనేది రావడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పన్నారు. తర్వాత గతంలో తన మీద వీళ్ళిద్దరూ కలిసి కేసు పెట్టారని చెప్పన్నారు. ఇప్పుడు కట్ చేస్తే వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు రాజస్థాన్‌ని వేధిస్తున్నారని చెప్పిన విషయం కూడా తెలుస్తుంది. అదేనండి. ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా ఏదైనా మనం మాట్లాడుతున్నామంటే విత్ ప్రూఫ్‌లతో మనం యెస్. మాట్లాడుతాం. అవును. రైట్. ఇది జరుగుతున్న సమయంలో కూడా రాజ్ తరుణ్ ఎప్పుడు కూడా మీడియా ముందుకి త్వరగా రాలేదు, స్పందించలేదు అని చెప్పనే విషయం మీద ఒక టాపిక్ అనేది నడిచింది. Yes. గతంలో ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అయితే దాని గురించి కూడా తను మాట్లాడడం కూడా జరిగింది. నేను ఇట్లా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉండడం వల్ల కొంచెం ఇట్లాంటి ఇష్యూ జరగడం వల్ల నేను ఇట్లా కొంచెం సఫర్ అయ్యి నేను మాట్లాడలేకపోయానని చెప్పాను. కానీ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఎందుకంటే త్వరగా రియాక్ట్ అవ్వాలి. ఇటువంటి విషయాల్లో త్వరగా రియాక్ట్ అవ్వాలి. మరి ఎందుకని లేట్ చేశాడు రాజ్ తరుణ్? అదే అండి. లావణ్య ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో తను కేసు అప్లై చేసిందో, కేసు పెట్టిన తర్వాత నెక్స్ట్ డేనే వచ్చి తన సెలబ్రిటీ కాబట్టి తన కెరీర్ పైన ఇంపాక్ట్ పడుతుందని ఆలోచించి నెక్స్ట్ డేనే నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కొంచెం అందరు ఫ్రెండ్స్‌తో గానీ, కొంచెం మా ఫ్యాన్స్‌తో గానీ వెళ్ళి సపోర్టింగ్‌గా తనకు అగైనెస్ట్ కేసు పెట్టడం జరిగింది. మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. సో, అని తను ఒప్పుకున్నాడు. నేను తప్పు చేశాను, లావణ్యతో రిలేషన్ ఉన్నా, నేను తప్పు చేశాను. ఏదైతే ఎవరైతే ఒక పర్సన్ తను ఒక టీనేజ్ అంటే ఎదుగుతున్న తరుణంలో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. నాకు షార్ట్ ఫిల్మ్ టైంలో లావణ్య హెల్ప్ చేసింది. మేము రిలేషన్లో ఉన్నాము. అదే భాగంగా రిలేషన్లో ఉంటూనే తను ఒక మస్తాన్ సాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. తనకు డ్రగ్స్కి అలవాటైంది. సో, ఇట్లాంటి డ్రగ్స్కి అలవాటైన అమ్మాయిని నేను యాక్సెప్ట్ చేసి జీవితాంతం నా దగ్గర పెట్టుకుంటే నా కెరీర్ పైన ఇంపాక్ట్ పడుతుందనే ఆలోచనతోటి తన ఫ్లాట్లో లావణ్యని పెట్టి తన ఫ్లాట్ తను వదిలేసి వెళ్ళిపోయాడండి. సో, ఇక్కడ మన రాష్ట్రం ఎంత మంచోడు చూడొచ్చు. తను ఒక డ్రగ్స్కి అలవాటు అయ్యి వేరే పర్సన్తో నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు చీపో అని చెప్పి నిన్ను మెడబట్టి బయటికి ఎంటేస్తారు ఎవరైనా. వాళ్ళు పెళ్లి అవ్వలేదు, రిలేషన్లో ఉన్నారు. అయినా కూడా అబార్షన్ విషయం కూడా వచ్చింది. మరి అబార్షన్ అయిందంటది. తనకేమైంది? అబార్షన్ అయిందంటది. నాకు ఆల్రెడీ 2 అబ్బాయిలు ఉన్నారు, స్కూల్లో చదువుతున్నారని చెప్తుంది. అమ్మాయికి ఏం చెప్పేస్తుంది. తను ఒక నార్మల్ పర్సన్. సో, సెలబ్రిటీ పైన వేయాలంటే మనం ఏదైనా వేయచ్చు. ఎవరికైనా ఇప్పుడు ఒక నింద మోపాలంటే ఆడవాళ్ళ వల్లనే అవుతుంది ఏదైనా. సో, తను నింద మోపింది ఏమి, నాకు ప్రెగ్నెన్సీ అయిందని చెప్పి. ప్రూఫ్స్ ఉంటే చూపేమనండి. ప్రూఫ్స్ లేవు కదా. ఈవెన్ నాకు పెళ్లి అయింది రాజ్ తరుణ్తో అని చెప్తుంది. పెళ్లి అయ్యేటప్పుడు మేము ఇద్దరే ఉన్నామని చెప్తుంది. పంతులు లేకుండా పెళ్లి చేసుకున్నారా వీళ్ళు? ఎట్లా సెల్ఫీ అయినా దిగాలి కదా. సో, ఆ ఎవిడెన్స్ అనేది ఏం లేకుండా మీడియా ముందుకు వచ్చి రాజ్ తరుణ్ నాకు పెళ్లి అయిపోయింది, నాకు ప్రెగ్నెన్సీ ఇప్పించిండు, నాకు అబార్షన్ చేపించిండు, ఇట్లాంటివన్నీ ఫాల్స్ ఎలిగేషన్ చేస్తుంది లావణ్య. రోజుకు ఒక ఆడియో లీక్ అనేది బయటకు వస్తుంది. ఇటువైపు లావణ్య అయినా కానీ, లేదంటే ఇటువైపు శేఖర్ భాష గారు అని చెప్పని. శేఖర్ భాష గారు కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా కొంచెం ఇప్పుడు ఏంటంటే రాజ్ తరుణ్ కన్నా ఎక్కువ ఇప్పుడు శేఖర్ భాష గారు వైరల్ అవడం కూడా జరుగుతుంది ఈ విషయంలో వచ్చేటప్పటికి. యాక్చువల్గా ఇది రాజ్ తరుణ్ ఇష్యూనా లేదా శేఖర్ భాష ఇష్యూనా అన్న విధంగా కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ ఈ లీక్ చేస్తున్న ఆడియోల సంగతి ఏంటి? అవి నిజంగానే ఒరిజినల్ ఆడియోస్ అని చెప్పని అనుకోవాలా? యాక్చువల్ ఏంటంటే మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎందుకంటే ఈ కేసుని రాజ్ తరుణ్ గారి కంటే శేఖర్ భాష గారు చాలా ఎక్కువ పట్టుకున్నాడు దాన్ని. సో, నేను ఇంత హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి తను మీద రాజ్ తరుణ్ మీద కాకుండా తను కొంచెం డైవర్ట్ చేసినట్టు శేఖర్ భాష చాలా హెల్ప్ చేసిండు రాజ్ తరుణ్ గారికి. ఎందుకంటే ఈ ప్రతి ఎవిడెన్స్ అనేది కొంచెం తను ఒక ఫేమ్ ఉన్న యూట్యూబర్ కాబట్టి కొంచెం ప్రతిదీ సర్చింగ్ చేసిండు. ప్రతిదీ సెర్చ్ చేయడం వల్ల కొంచెం ఆయనకి ఎవిడెన్స్ వచ్చినాయి. సో, ఏంటంటే మస్తాన్ సాయి అతని దగ్గర కొంచెం వీళ్ళు ఉదయ్ వాళ్ళ దగ్గర నుండి కొంచెం ఎవిడెన్స్ తీసుకురావడం జరిగింది. సో, అట్లాగా శేఖర్ భాష అనేది ఇన్వాల్వ్ అయ్యి చాలా వరకు శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఆయన జీవితాంతం రాజ్ తరుణ్ భయ్య మర్చిపోడు, మేము కూడా మర్చిపోమని చెప్పొచ్చు శేఖర్ భాష గారిని. ఓకే. కానీ లావణ్య ఒకటే మాట చెప్తుంది, నాకు రాజ్ తరుణే కావాలి, తననే పెళ్లి చేసుకుంటానని చెప్పని అడుగుతుంది. మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని చెప్పని అంటుంది, తనే కావాలని చెప్పని అంటుంది. మరి దానిపైన రాజ్ తరుణ్ ఎట్లా ఫీల్ అవుతున్నాడు? లేదండి, స్టార్టింగ్లో తనకు ఏం ఎలిగేషన్ మోపాలని తెలియక నేను రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్లో ఉన్నాం, రిలేషన్లో ఉన్నాం, నాకు రాజ్ తరుణ్ కావాలని చెప్పి 1 month బ్యాక్ అన్నది. ఇప్పుడు రాజ్ తరుణ్ నాకు వద్దు, నేను రాజ్ తరుణ్ పైన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన షార్ట్ ఫిల్మ్ టైం నుండి మన హీరో అయ్యే వరకు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఒక 70 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన, మేము ఇద్దరం కలిసి కొన్నాం కోకపేటలో ఫ్లాట్. ఆ ఫ్లాట్ కావాలి, నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన 70 lakhs అని డిమాండ్ చేస్తుంది. సో, ఎందుకు తను డిమాండ్ చేసేది డబ్బు. సో, లావణ్యకు కావాల్సింది డబ్బు కావాలి.
సో ఫైనాన్షియల్ గా తను ఎదగడానికి రాజ్ తరుణ్ పైన ఒక సెలబ్రిటీ కదా మస్తాన్ సాయి అనే అతని మీద ఆల్రెడీ కేసు వేసింది. అది తను ఒక నార్మల్ పర్సన్ కూడా తను ఇవ్వలేదు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు, అదే వదిలేసింది. సో ఈ కొంచెం నార్మల్ పర్సన్ అయితే అయిపోవు, సెలబ్రిటీ కదా, హీరో కాబట్టి తను బయటికి వచ్చి మాట్లాడితే తన జీవితం ఎక్కడో అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది అన్న ఒక ఆలోచనతోటి తను మీడియా ముందుకు రావట్లేదు. సో అది చేతగానితనంగా తీసుకొని రాజ్ తరుణ్కి క్యారెక్టర్ పైన ఇప్పుడు దెబ్బ పడుతుంది. ఎందుకంటే రాజ్ తరుణ్కి మ్యాటర్ లేదు. ఇప్పుడు ఒక మూవీ వస్తుందండి భలే ఉన్నాడు అని చెప్పి, ఆ మూవీ డైరెక్టర్ గారు ఎలా చెప్తే ఎలా డిజైన్ చేసుకుంటే సో అలా మనం ఆ క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయ్యాలి. సో కొంచెం డిఫరెంట్ జోనర్ అది. అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీలు రావడం కూడా ఇక్కడ కొంచెం ఇవి కూడా క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఏమో పురుషోత్తముడు అని చెప్పని వచ్చింది. అక్కడ మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఏదైతే ఇష్యూ స్టార్ట్ అయిందో ఆ టైంలోనే ఇది కొంచెం రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. నేను చాలా ఇన్నోసెంట్ బాయ్ అది ఇది అని చెప్పని దాని గురించి చెప్పడం, మంచి పురుషులందరూ ఉత్తముడు అని చెప్పని అంటే విధంగా చెప్పుకోవడం కూడా జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ చాప్టర్కి వచ్చేటప్పటికి అంటే తిరగబడరా స్వామి అని చెప్పని వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఉందో ఇష్యూ ఇంకా ముదిరిపోతుంది, నువ్వు తిరగబడరా అన్నట్టుగా ఏదో దాని మీద ఫైట్ చేయరా అన్నట్టుగా దాని గురించి మీరు టైటిల్ పెట్టినట్టుగా కూడా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న సినిమా ఏంటి, భలే ఉన్నాడు. భలే ఉన్నాడు. ఇందులో మీరు చెప్తున్న క్యారెక్టర్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంటే ఏంటి మీరు ఇప్పుడు రియల్ లైఫ్ లో జరుగుతున్న దాన్ని కాన్సెప్ట్ గా చేసుకుని సినిమాగా యాంటీగా ఏమైనా చూపించాలని చెప్పని ప్రయత్నించాలి? లేదండి, హీరో గారిని అప్రోచ్ అయింది ఒక 1 year బ్యాక్. ఈ మూవీ షూటింగ్స్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయింది. తిరగబడ పురుషోత్తముడు కంటే మూవీ తిరగబడ సామి షూటింగ్ ఎప్పుడు అయిపోయింది. సో ఎలక్షన్ లో ఏదైతే ఎలక్షన్ లో భాగంగా రిలీజ్ చేద్దాం ఆగిపోదాం కొంచెం మంచి రెస్పాన్స్ వస్తానంటే ఈ లావణ్య అనటమే ఇంకో బయటకు వచ్చింది. సో తన నిజ జీవితంలో జరిగేది ఏంటంటే నేను రాజ్ తరుణ్ మంచివాడు కాదనే టైంలో పురుషోత్తముడు వచ్చింది. సో నేను మంచి పురుషోత్తముడు అని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. సో లావణ్య తిరగబడుతుంటే లావణ్య మీదకి రాజ్ తరుణ్ కూడా తిరగబడాలి అనే ఒక జోనర్ మీద తిరగబడరా సాంగ్ టైటిల్ వచ్చింది. సో ఏంటంటే ఆ స్టోరీకి తగ్గట్టు ఇష్యూ తగ్గట్టు మూవీస్ వస్తున్నాయి. అంటే ముందే ఉన్న ఈ టైటిల్స్ లేకపోతే ఇప్పుడు పెట్టిన టైటిల్స్? లేదండి, ఇది మ్యాటర్ వచ్చేసి 2 months అవుతుంది, 2.5 months అవుతుంది. సో అది 1 year బ్యాక్ ఈ షూటింగ్స్ అన్ని అయిపోయినాయి అండి. షూటింగ్స్ అన్ని అయిపోయినాయి. మెల్లిగా వినాయక చవితికి మంచి ఒక జోనర్ మూవీ రాజ్ తరుణ్ ఏంటంటే ఒక కమెడియన్ అంటే ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది కదా. సో మెల్లిగా ప్రజల ముందుకు పోదాం, మనం మంచిగా ఆదరిస్తారు అనుకుంటే లావణ్య అనే పర్సన్ వచ్చి ఇక్కడ మెయిన్గా ఒకటి ప్రశాంత్ గారు, ఇప్పుడు ఏవైతే ఆడియో లీక్స్ అనేవి చేస్తున్నారో, ఇప్పుడు లావణ్య చేస్తున్నాయి కానీ లేకపోతే ఇప్పుడు మన శేఖర్ భాష చేస్తున్నాయి కానీ చాలా అంటే చాలా గలీజ్గా ఉన్నాయి. అదే ఇప్పుడు ఆడియోస్ అందులో ఎవరు మాట్లాడుతున్నారు ఏంటనేది అక్కడ మనకేంటంటే అందులో చూస్తున్న దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ వాయిస్ సోన్స్ అని చెప్పని అర్థం అవుతుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ మాట్లాడుతున్నాడు, లేకపోతే లావణ్య మాట్లాడుతున్నాడు, లేకపోతే మస్తాన్ సాయి మాట్లాడుతున్నాడా, వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నారో, డిస్కషన్స్ అనేవి ఏం జరుగుతుంది చాలా చాలా గలీజ్గా ఉన్నాయి. ఏంటి నిజంగా అవి అదే నేను అనేది ఏంటంటే అది రికార్డ్ చేసుకుని నిజంగా ఇప్పుడు ఏదో రేపు ఫ్యూచర్ లో జరగబోతున్న దానికి మేము ప్రూఫ్ గా దాచుకోవాలన్నట్టుగా రికార్డ్ చేసుకుని ఉన్నట్టుగా ఉన్నాయి. అదే అండి, ఇప్పుడు ఇష్యూ కూడా కొంచెం సింక్ అయ్యేలాగా ఆడియోస్ కూడా ఉన్నాయి. రాజ్ తరుణ్ గారు అయితే ఎప్పుడు రికార్డ్ చేసుకోలేదు వీడియో అనేది. సో ఏంటంటే లావణ్యకు ఫేవర్ గా రికార్డ్ చేసుకున్న వీడియోస్ అన్ని ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో వాళ్ళు ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల మస్తాన్ సాయి ఫోను మన ఉదయ్ ఫోన్ లావణ్య దగ్గర ఉంది. సో వాళ్ళు ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారో మరి ఏదైనా తెలియదు కానీ ఆ లావణ్య రికార్డ్ చేసుకుంది. రాజ్ తరుణ్ అంటే ఒక్క రికార్డ్ అనేది బయటకు రాలేదు, ఎందుకంటే రాజ్ తరుణ్ రికార్డ్ చేసుకోలేదు మూవీ. ఈ ఆడియోస్ అన్ని చూసుకుంటే మనం లావణ్య ఎక్కువ తిట్టిన మాటలే ఉన్నాయి రాజ్ తరుణ్ కంటే. సో రాజ్ తరుణ్ని నీతో వచ్చి ఆడదేవతరా అది అని గలీజ్ మాటలు మనం వింటే చెవులకు ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి గలీజ్ మాటలు తిట్టింది. సో తన క్యారెక్టర్ మనం గెస్ చేయొచ్చు తను ఎంత బరి తెగించింది అని చెప్పి. సో ఇట్లాంటి మనిషిని మనం ఇప్పుడు ఒక అమ్మాయి అయినంత మాత్రం 2.5 months లో ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందంటే ఎవరైనా హెల్ప్ చేస్తారండి. మహిళా సంఘాలు ఉన్నాయి, చాలా మీడియా ఉంది, కోర్టు ఉంది, ప్రతి ఒక్కటి పోలీస్ స్టేషన్ ఉంది, ఇదన్నీ జరుగుతూనే ఉంటాయి. 2.5 months కాంచెలు తను ఒక్కటే ఫైట్ చేస్తుంది, ఎందుకంటే తనకు న్యాయం లేదు. లావణ్య దగ్గర న్యాయం లేదు కాబట్టి మహిళా సంఘాలు ఈ రోజులలో ఎవరు ఊరుకుంటున్నారండి. కోల్కత్తాలో ఒక రేప్ కేసు జరిగితే ఎంతమంది కంట్రీ బయటకు వచ్చి ఎంత జరుగుతున్నాయి. అంటే లావణ్య ఒక అమ్మాయి కదా, తను అన్యాయం జరిగిందంటే తనకు మహిళా సంఘాలైనా అట్లీస్ట్ మహిళా సంఘాలైనా సపోర్ట్ చేయాలి కదా. ఎందుకంటే తన కాడ ఎవిడెన్స్ లేదు. మనం ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది ఈ రోజులలో ఒక భాగం, జలసాలో ఒక భాగం. వాళ్ళు
సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనకు సపోర్ట్ చేయొద్దని మహిళా సంఘాలు కూడా సపోర్ట్ చేయట్లేదండి. తన దగ్గర కూడా చాలా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పని అంటుంది. మరి ఇటువైపు ఈయన శేఖర్ భాష అంటున్నాడు, రాజస్థాన్ అంటున్నాడు. మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పని అవునండి. అంటున్నారు. ఎవరి దగ్గర ఉన్న ప్రూఫ్స్ వాళ్ళు అంటే కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆల్రెడీ అడ్మిట్ చేశారు, సబ్మిట్ అవును. చేశారు. సో చూసుకుంటే లావణ్య ప్రతిదీ ప్లాన్డ్‌గా చేసుకొని రాజ్ తరుణ్ ఇరికించాలని చూసింది. ఉమ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.